అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 69వ శ్లోకం చదువుకుంటున్నాం. ఒకసారి ఇంతవరకు ఏమైందనేది క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ విధముగా మనస్సు ఇంద్రియములు వశములు లేకుండుట వలన కలిగే హానిని, వశములో ఉండుట వలన కలుగు లాభమును భగవానుడు తెలిపాను. అలాగే స్థితప్రజ్ఞ స్థితిని పొందుటకై రాగద్వేషములను త్యజించి మనస్సును ఇంద్రియములను సంయమొనర్చుట అత్యంత ఆవశ్యకమని ప్రతిపాదించి అస్థిత ప్రజ్ఞ స్థితిని వర్ణించను. ఇప్పుడు విషయాసక్తులైన సామాన్య మానవులకును మనస్సును ఇంద్రియములను సంయమొనర్చి పరమాత్మ ప్రాప్తి నందిన స్థిరబుద్ధి గల మహాత్ములకును మధ్య ఉండే భేదము రాత్రింబవళ్ళు అనే ఉదాహరణ ద్వారా వివరించుచు వారి స్వాభావిక స్థితులను వర్ణించుచున్నాడు. మనం శ్లోకం చదువుకుందాం. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సాని సా పశ్యతో మునేః. దీని అర్థం ఏంటంటే, నిత్య జ్ఞాన స్వరూప పరమానంద ప్రాప్తి అందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును. అది ఇతర ప్రాణులన్నింటికీ రాత్రితో సమానం. నశ్వరమైన అంటే తాత్కాలికమైన, శాశ్వతం కానిది అని అర్థం. నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేల్కొని ఉండును. అది పరమాత్మ ఆత్మతత్వము ఎరిగిన మునికి రాత్రితో సమానం. ఇక్కడ సమస్త ప్రాణులకును రాత్రితో సమానము అంటే ఏంటి, అది స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును అంటే ఏంటి అనేది మనం కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. ఇక్కడ రాత్రి అనగా సూర్యాస్తమయమునకు తర్వాత వచ్చే రాత్రి కాదు, అస్తమం ఆ తర్వాత వచ్చే రాత్రి కాదు. ప్రకాశముతో కూడిన పగటిని గుడ్లగూబ తన దృష్టి దోషము వలన అంధకారముగా చూసును. అలాగే అనాది సిద్ధమైన అజ్ఞానము అను తెరచేత అంతఃకరణ రూపనేత్రముల వివేక జ్ఞానము అను ప్రకాశ శక్తి కప్పబడుటచే అవివేకి అయిన వాడు స్వయం ప్రకాశ నిత్య బోధాత్మకుడు పరమానందమయుడు అయిన పరమాత్మను చూడలేడు. ఆ పరమాత్మ ప్రాప్తి అను సూర్యుడు ప్రకాశింపగనే అంటే ప్రకాశించిన వెంటనే పరమ శాంతి నిత్యానందము ప్రత్యక్షముగా అనుభవములోకి వచ్చును. అది వాస్తవముగా పగటి వలె ప్రకాశమయము అయినప్పటికీ పరమాత్ముని గుణ ప్రభావ రహస్య తత్వములను ఎరుగని అజ్ఞానులకు అది రాత్రియే, అనగా రాత్రితో సమానం. ఏలననగా ఆ ప్రపంచమున వారు నిద్రాళువులే. ఆ పరమానందమును గూర్చి వారికి ఏమాత్రము తెలియదు. ఈ పరమాత్మ ప్రాప్తియే ఇచ్చట ప్రాణులందరికీ రాత్రి. పరమాత్మ ప్రాప్తి నందిన సంయమికి ఈ రాత్రియే పగటితో సమానము. స్థితప్రజ్ఞుడు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమును సాక్షాత్కరింపజేసుకుని దాని అందే స్థితుడై ఉండును. సమస్త ప్రాణుల రాత్రి అందు అతడు మేల్కొని ఉండుట అంటే ఇదే. అలాగే సమస్త ప్రాణులు మేల్కొనుట అంటే ఏంటి, ప్రాణులన్నీ మేల్కొని ఉండు స్థితి పరమాత్మ తత్వం ఎరిగిన వాడికి రాత్రి అనటంలో అంతరార్థం ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం మనం. ఇహ పరలోక భోగములన్నీయును నశ్వరములు, క్షణికములు, అనిత్యములు, దుఃఖ రూపములు అయినా కూడా అనాది సిద్ధము అంధకారమయమైన అజ్ఞాన కారణమున విషయాసక్తులైన వారు వాటిని నిత్యములుగా సుఖములుగా భావించెదరు. వారి దృష్టిలో విషయ భోగానుభవములు వాటికి మించిన సుఖమేదీ ఉండదు. ఈ విధముగా భోగాసక్తులై వాటి ప్రాప్తి కొరకు ప్రయత్నించుచుండుటయు, అవి ప్రాప్తించినప్పుడు ఆనందమును అనుభవించుచుండుటయు వాటి యందు సకల ప్రాణుల మేల్కొనుట అగును. ఇది ఇంద్రియ విషయ సంయోగములచే నిద్రాదులచే ఉత్పన్నమైన సుఖరాత్రి వలె అజ్ఞాన రూపము అంధకారమయము అగుట వలన వాస్తవముగా రాత్రే. అయినా కూడా అజ్ఞాని దానినే పగలని భావించి దాని అందే మేల్కొని ఉండును. ఎలా అంటే, నిద్రలో స్వప్నగతుడైన మనుష్యుడు స్వప్న దృశ్యములను చూచుచు
ఆ స్వప్నములో తాను మేల్కొని ఉన్నట్లే భావించును. కానీ స్వప్నము నుండి మేల్కొనిన మనుష్యునకు స్వప్న జగత్తుతో ఎట్టి సంబంధము లేనట్లే పరమాత్మ తత్వము ఎరిగిన జ్ఞానికి సచిదానంద ఘన పరమాత్మ తప్ప తదితరమైన ఏ వస్తువుతోడను సంబంధం ఉండదు. ఈ దృశ్య జగత్తునందు దీనికి అధిష్టాన రూపమైన పరమాత్మ తత్వముచే అతడు చూచుచు కావున అట్టి వానికి సమస్త సాంసారిక భోగములు విషయానందములు రాత్రితో సమానమే. నమస్కారం.